హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మా పొలానికి ఊరి వెళ్ళాకనైతే 2-3 రోజులు అయితే అరబెట్టిన. ఎట్లుందో చూద్దామని అయితే పొలం కాడికి వచ్చిన. ఒడిమీకలు పొంగనైతే నాకు ఇక్కడేమో గుడ్లు కనిపించినాయి. ఈ గుడ్లు అయితే ఏ పిట్టేయోనైతే తెలియదు. మీకు తెలుతానైతే కామెంట్ చేయరి. వీటిని చూసి అయితే ఇటు ముందుకు వచ్చిన. ముందుకు రాగానే ఇక్కడ ఒక బుంగనైతే పడ్డది. మన పొలం ఆరబెడదామని చూస్తే ఎలుక తాత మాత్రం ఈ పొలం ఆరిపోతుందని నీళ్ళు పెడుతున్నట్టుండు. మనం ఊరి వెళ్ళినప్పుడు అయితే ఎలుక తాత ఇటు లేనట్టుండు. అందుకే నీళ్ళు అయితే పెడుతుండు. ఇక సరే అని ఆ బుంగ పెట్టేసి అయితే ముంగటి కొంగనైతే ఇక్కడ ఒక పాము కనిపించింది. మంచిగానైతే కప్పనో ఏమో తిన్నట్టుంది. మెసలకుంటనైతే వన్నది. ఇక ఈ పామునైతే చంపే ఉద్దేశం అయితే నాకు లేదు. ఎందుకంటే ఈ పాముకి అయితే విషయం ఉండదు. బెదిరించి అయితే వెళ్ళగొట్టాలి. ఈ పామును బెదిరిద్దామని చూస్తే అది నన్ను బెదిరిద్దామని చూసింది. ఈ పాముకి అయితే పడగ లేకుండా కానీ పడిగిపోయిన అయితే చూస్తుంది. మొత్తానికి అయితే లేసుకుంటా పోతుంది. అది ఒక్కటేసారి లేచే వరకు అయితే నాకైతే భయమైంది. నేను బెదిరించే వరకు అది కూడా భయపడి అయితే ఉరుకుతుంది. ఇటువంటి వీడియోలు అయితే యూట్యూబ్లో బాగానే ఉంటాయి, కానీ మన వీడియోలు కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయర్రి. ఈ పాము అయితే ఇటే తిరుగుతున్నట్టుంది. ఈ పామును గుడ్లకి వెళ్ళిపోకుండానైతే వేరే కైలు అయితే వెళ్ళగొట్టాలి. ఈ పామును అయితే మా దిక్కు నీరు కట్టి అంటారు. మీ దిక్కు ఏమంటారో అయితే కామెంట్ చేయర్రి. వీడియోని లైక్ చేయర్రి, షేర్ చేయర్రి. ఈ పాము అయితే భయపడి గడ్డి కిందకి అయితే పోయింది. రేపు వచ్చి అయితే ఆ గుడ్లను చూద్దాం. ఇక మరి తర్వాత రోజు మళ్ళీ పొలం కాడికి అయితే వచ్చిన. గుడ్ల కాడికి అయితే పోతున్నా. గుడ్లు అయితే మంచిగానే ఉన్నాయి, సేఫ్గానే. ఇంకా గుడ్డు ఎక్స్ట్రానే ఉన్నది. సరే, ఈ పిట్టనైతే ఇక ఇక్కడే తిరుగుతున్నట్టుంది. నాకైతే కనిపించలేదు. ఈ గుడ్ల కాడ మనం ఎక్కువసేపు అయితే ఉండద్దు. ఎందుకంటే ఆ పిట్ట అయితే బెదురుతుంది, మళ్ళీ ఈ గుడ్ల కాడికి రాదు.